హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక విచిత్రమైన అడవి. అందులోకి వెళ్తే ఏమవుతుందో అర్థం కాదు. వెళ్ళిన వాళ్ళకు ఏదో ఒకటి అవుతుంది. సో అసలు ఈ అడవి ఏంటి, ఎక్కడుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వనంలో వేట కామన్, కానీ వనమే వేటాడితే అది చిత్రమే. అక్కడికి వెళ్ళడం ఓ సాహసం, తిరిగి రావడం ఓ ఛాలెంజ్. ఇప్పటి వరకు లోపలికి వెళ్ళి ఎలాంటి సమస్య లేకుండా బయటకు వచ్చిన వాళ్ళు ఒక్కరూ లేరట. అందుకే ప్రపంచం దృష్టిని ఆకర్షించింది రొమేనియాలోని హోయా బసియు హాంటింగ్ ఫారెస్ట్. ఆ అడవి విశేషాలేంటో, అది ఎందుకు హంటింగ్ ఫారెస్ట్ గా మారిందో తెలుసుకుందాం. దయచేసి రాత్రివేళ ఆ అడవిలోకి వెళ్ళొద్దు. ఇది రొమేనియా జనం చెప్పే మాట. ఆ అడవిలో అంతుబట్టనిది ఏదో ఉంది. ఇది పరిశోధకులు చెప్పే మాట. అక్కడ ఏముంది? అర్ధరాత్రి అరణ్యంలోకి వెళ్తే ఏమవుతుంది? రొమేనియా విస్తీర్ణంలో మన తెలుగు రాష్ట్రాల కంటే కాస్త పెద్దగా ఉండే దేశం. యూరప్లోని అందమైన ఆహ్లాదకరమైన దేశాల్లో ఇది ఒకటి. చుట్టూ పర్వతాలు, పచ్చిక బయళ్ళు, అడవులు, సముద్ర తీరాలు, ఎటు చూసినా పచ్చదనంతో ఆకట్టుకుంటుంది ఈ దేశం. రొమేనియాలో దాదాపు 40 దాకా పర్యాటక ప్రాంతాలున్నాయి. ఫేమస్ బీచ్లు, పురాతన భవనాలు, ఇలాంటి వాటికి అసలు లెక్కే లేదు. ఎన్ని టూరిజం స్పాట్స్ ఉన్నా ఇక్కడి ఓ చిట్టడివి మాత్రం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. అదే హోయా బాసియో హంటింగ్ ఫారెస్ట్. వాయువ్య రొమేనియాలోని 3 చదరపు కిలోమీటర్లలో ఉంది ఈ అడవి. స్థానికంగా దీన్ని రొమేనియా బెర్ముడా ట్రయాంగిల్ అంటారు. ఎందుకంటే వన్స్ ఇందులోకి ఎంటర్ అయితే అంతా అయోమయంగా మారుతుందట. అలా ఎందుకో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. చిన్న అడవే కావడంతో ఇందులో జంతువులేవి ఉండవు. కానీ ఎన్నో వింతలు, విశేషాలకు ఇది కేర్ ఆఫ్ అడ్రస్. ఈ అడవి మధ్యలో గుండ్రంగా ఉన్న చిన్న మైదానం ఉంటుంది. అదే అన్ని వింతలకు కారణమవుతుంది. పరిశోధకుల నోళ్లలో నానుతూ చిత్రమైన చర్చలకు దారితీస్తుంది. ఈ మైదానం చుట్టూ చెట్లు ఉన్న మైదానంలో మాత్రం గడ్డి తప్ప ఏమీ పెరగట్లేదు. 200 ఏళ్ల కిందట ఇక్కడ ఓ ఎగిరే పల్లెం దిగిందని, దాని శక్తి వల్లే ఇందులో చెట్లు పెరగట్లేదని చెబుతుంటారు స్థానికులు. జనం మాటల ప్రకారం ఎగిరే పల్లెం దిగే ముందు ఇక్కడ ఓ గొర్రెల కాపరి తిరిగేవాడు. ఆ రోజు 200 గొర్రెల్ని తనతో తీసుకెళ్లాడు. సడన్ గా అతను, ఆ గొర్రెలు అదృశ్యం అయ్యాయి. అది గ్రహాంతర వాసుల పనే అని నమ్ముతున్నారు స్థానికులు. హోయా అంటే మైదానం, బాసియు అంటే గొర్రెల కాపరి అని అర్థం. ఈ అడవి అతని పేరుతోనే ఫేమస్ అయిన ఈ మిస్సింగ్ స్టోరీకి సంబంధించి మాత్రం ఎలాంటి ఆధారాలు లేవు. 1960లో బయాలజీ ప్రొఫెసర్ అలెగ్జాండ్రో స్విఫ్ట్ను ఈ అడవి ఆకర్షించింది. ఫారెస్ట్లో రాత్రి వేళ ఎరుపు, నారింజు రంగు లైట్లు వెలుగుతూ ఉంటాయని స్థానికులు చెబుతుంటారు. అవేమిటన్నది తెలుసుకునేందుకు ఆయన తరచూ చెట్లలోకి వెళ్ళేవాడు. అడవి మధ్యకు చేరగానే అయస్కాంత శక్తి తనను లాగేస్తున్నట్లు ఆయనకు అనిపించేది. తన అన్వేషణలో స్విఫ్ట్ చాలా రకాల ఫోటోలు తీశాడు. వాటిపై పరిశోధన సాగుతుండగానే 1993లో చనిపోయాడు. స్విఫ్ట్ చనిపోయిన కొన్ని రోజుల తర్వాత చాలా ఫోటోలు కనిపించకుండా పోయాయి. అవి ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. ఈ అడవి నుంచి వేరే ప్రపంచాలకు మార్గం ఉందని, అందుకే ఇక్కడకు యుఎఫ్ఓలో గ్రహాంతర వాసులు వస్తున్నారని నమ్ముతున్నారు ప్రజలు. 1968 ఆగస్టు 18న జరిగిందో వింత. ఆ రోజు మిలిటరీ టెక్నీషియన్ ఎమిల్ బార్నియా ఈ అడవిలో తిరగసాగాడు. సరిగ్గా అప్పుడే గుండ్రటి మైదానం పైన ఏదో తిరుగుతూ కనిపించింది. వెంటనే దాన్ని ఫోటో తీశాడు, ప్రపంచానికి చూపించాడు. ఇలాంటి ఫోటోల్ని గ్రాఫిక్స్తో సృష్టించడం సాధ్యమే. అందుకే దీన్ని చాలామంది నమ్మలేదు. పరిశోధకులు ఆ ఫోటోపై ప్రయోగాలు చేశారు. చివరకు అది నిజమైనదే కావచ్చని భావించారు. అదే నిజమైతే ఆ రోజు మైదానంపై ఎగురుతూ వెళ్లిన పరికరం ఏంటి? ఎగిరే పల్లెమా? అలాగైతే గ్రహాంతరవాసులు ఉన్నట్లేనా? కానీ వాళ్ళు ఉన్నట్లు ఇప్పటి వరకు ఖచ్చితమైన ఆధారాలు లేవు. హోయా బాసియో అడవిలో పారానార్మల్ యాక్టివిటీ ఎక్కువగా జరుగుతుంది. అంటే అనూహ్య సంఘటనలు, భయానక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అడవిలోకి వెళ్తే లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు అనిపిస్తుందట. చాలామంది తాము తీసిన ఫోటోల్లో దెయ్యాలు, యుఎఫ్ఓలు ఉన్నాయని చెబుతారు. మామూలు కళ్ళకు మాత్రం అవి కనిపించవు. వాళ్ళు తీసిన ఫోటోలు నిజమైనవే అని నమ్మేలా ఉండవు. జనం భయాలకు తగ్గట్లే ఇక్కడ చెట్లు కూడా విచిత్రంగా ఉంటాయి. వీటి కాండాలు ఇంగ్లీష్ లెటర్ యు ఆకారంలో వంగి ఉంటాయి. చాలా చెట్ల కొమ్మలు కూడా వంపులు తిరిగి ఉంటాయి. ఎందుకన్నది మాత్రం పరిశోధకులకు అంతు చిక్కలేదు. ఇలాంటి వంపులు తిరిగిన చెట్లే మన దేశంలో కూడా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ మధుర జిల్లాలో రాధాకృష్ణుల ఆలయం ఉంది. దాన్నే నిధివన్ టెంపుల్ అంటారు. ఈ ఆలయ తలుపుల్ని సూర్యాస్తమయానికి ముందే మూసేస్తారు. రాత్రి వేళ ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ లోపలికి వెళ్లకుండా 3 రకాలుగా ద్వారబంధనాలుంటాయి. ఆలయం చుట్టూ చిట్టడవి ఉంటుంది. ఆ అడవిలో చెట్లు కూడా వంపులు తిరిగి ఉంటాయి. రాత్రి వేళ అక్కడకు వెళ్లిన వాళ్లకు అనారోగ్య సమస్యలు తప్పవు. కళ్ళు పోతాయని, చెవుడు వస్తుందని, మరణం కూడా సంభవిస్తుందని స్థానికులు నమ్ముతారు. రాత్రివేళ ఆ చెట్ల మధ్యకు వెళ్తే నిజంగానే అలా అవుతుందా అన్నదానిపై ఆధారాలు లేవు.
అక్కడి చెట్లు అలా ఉండడానికి సైంటిఫిక్ కారణాలేవీ తెలియట్లేదు. అసలు హోయా అడవిలోకి రాత్రి వేళ వెళ్తే ఏమవుతుంది? హోయా బాసియుపై జనం చెప్పేవన్నీ కట్టుకథలే, అసలు అక్కడ ఎలాంటి తేడా ఉండదు అంటూ చాలా మంది పగటి సమయాల్లో ఆ అడవిలోకి వెళ్లారు. అలా కొట్టి పారేసిన వాళ్ళు కూడా తిరిగొచ్చాక రకరకాల కథలు చెప్పారు. ఒక్కొక్కరికి ఒక్కో సమస్య వచ్చింది. కొందరికి ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయి, కొందరికి కళ్ళు తిరిగాయి, కొందరు వామిటింగ్ చేసుకున్నారు, ఇంకొందరు ఒళ్ళు కాలినట్లు ఎవరో రక్కినట్లు ఫీల్ అయ్యారు. కొందరేమో తమను ఏదో బలంగా వెనక్కి లాగేసిందని చెప్పారు. కొందరు తమను ఎవరో ఫాలో అయ్యారని చెప్పారు. విపరీతమైన టెన్షన్, తలనొప్పి, కలవరం, కంగారు పడిన వాళ్ళు చాలా మంది. ఏదో ఒక అనుభవంతో వచ్చే వాళ్లే తప్ప ప్రశాంతంగా బయటకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. మనం వినాలే గాని స్థానికులు చాలా కథలు చెబుతారు. ఎప్పుడో 50వ దశకంలో కొందరు రైతుల్ని దోపిడీ దొంగలు ఈ అడవిలో చంపేశారు. అప్పటి నుంచి ఆ రైతుల ఆత్మలు ప్రేతాత్మలే తిరుగుతున్నాయని జనం అంటుంటారు. అడవిలో ఏవేవో అరుపులు వినిపిస్తాయని, ఎవరో పిలుస్తున్నట్లు, ఏడుస్తున్నట్లు, నవ్వుతున్నట్లు అనిపిస్తుందని చెప్పేవాళ్ళున్నారు. ఎక్కువ మంది వీటిని నమ్ముతుండటంతో పారానార్మల్ యాక్టివిటీకి ఈ ఫారెస్ట్ కేంద్రంగా కనిపిస్తుంది. అడవిలోకి వెళ్ళాక తమకు గతం గుర్తొచ్చిందని, బయటకు రాగానే మర్చిపోయామని చెప్పిన వాళ్ళున్నారు. అడవిలో తిరుగుతుండగా తాము మాయమయ్యామని, కాసేపటి తర్వాత మళ్లీ ప్రత్యక్షమయ్యామని కొందరు చెప్పగా, తాము ఎక్కడెక్కడ తిరిగింది గుర్తులేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మరో కథనం ప్రకారం ఓసారి 5 ఏళ్ల పాప ఆడుకుంటూ అడవిలోకి వెళ్లి మాయమైంది. ఎంతమంది వెతికినా దొరకలేదు. అదే పాప 5 ఏళ్ల తర్వాత అడవిలోంచి బయటకు వచ్చింది. అప్పుడు ఏ డ్రెస్తో వెళ్ళిందో ఇప్పుడు అదే డ్రెస్తో అంతే హైట్తో ఉంది. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావని అడిగితే తాను ఎక్కడికి వెళ్ళలేదని చెప్పిందట ఆ చిన్నారి. పాప ఉదంతం ఎప్పుడు జరిగిందో ఎవరికీ తెలియదు. ఆధారాలు లేవు. స్థానికులు మాత్రం ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. కొందరైతే తాము రాత్రివేళ అడవిలో ఏదో కాంతిని చూశామని చెబుతారు. మరి దాన్ని ఫాలో అయ్యారా అంటే మాత్రం అది క్షణాల్లో మాయమైందని అంటారు. వాళ్ళేమైనా చదువుకొని అమాయకులా అంటే అందరూ అక్షరాస్యులే. మరెందుకు అలా చెబుతున్నారన్నది అర్థం కాని విషయం. పగటిపూటే ప్రమాదం అనుకుంటే రాత్రివేళ కూడా అడవిలోకి వెళ్ళిన వాళ్ళున్నారు. ఓ టీవీ ఛానల్ దీనిపై షో చేయమంటూ ఓ కెమెరామ్యాన్ రిపోర్టర్ను పంపించింది. వాళ్ళు అడవిలోకి వెళ్లే ముందే చాలా మందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మనసులో భయాలున్న రాత్రివేళ అడవిలోకి బయలుదేరారు. లక్ ఏంటంటే వాహనం లోపలికి వెళ్లేందుకు చిన్నపాటి దారులున్నాయి. ఆ దారిలో వెళ్లిన వాళ్ళు అర్ధరాత్రి వేళ గుండ్రటి మైదానం దగ్గరకు వెళ్లారు. మైదానం చుట్టూ రకరకాల కెమెరాలు, పరికరాలు అమర్చారు. అంతా చిమ్మ చీకటి, కీచురాళ్ళు అరుపులు. ఏం జరుగుతుందో ఏమో అనుకుంటూ మెల్లగా మైదానంలో అడుగుపెట్టారు. మొదట వాళ్లకు ఎలాంటి ఫీలింగు కలగలేదు. అబ్బే ఎక్కడేమీ లేదు, జనం చెప్పేదంతా ట్రాష్ అనుకున్నారు. అంతలోనే రిపోర్టర్ను ఏదో శక్తి మెడపట్టి వెనక్కి లాగేసింది. ఒక్కసారిగా ఊపిరాడని పరిస్థితి వచ్చింది. ఎలాగోలా తప్పించుకుని మైదానం నుంచి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత అడవిలో వాళ్ళకో ఎర్రటి లైట్ కనిపించింది. 2 సెకండ్లు మాత్రమే కనిపించిన ఆ లైట్ తర్వాత మాయమైందట. ఇది జరిగిందంటూ వాళ్ళు చెప్పిన విషయాల్ని, వాళ్ళ ఫుటేజ్ను నిజమే అని కొందరు నమ్మగా, అంతా వట్టిదే అని కొట్టిపారేసిన వాళ్ళు ఉన్నారు. మరో విదేశీ ఛానల్ కూడా ఇలాగే ఓ బృందాన్ని రాత్రివేళ పంపింది. అడవి మధ్యలోకి వెళ్లకుండా జస్ట్ ఎగిరే పళ్ళాన్ని మాత్రం షూట్ చేసి తెమ్మంది. రాత్రివేళ ఆ బృందంలో ఒకరిని ఏదో శక్తి వెనక్కి లాగేసిందట. అంతే, అందరూ కెమెరాల్ని వదిలేసి పారిపోయారు. తెల్లారి వెళ్లి చూస్తే ఎక్కడా కెమెరాలు కనిపించలేదు. వాళ్ళు చెప్పిన విషయాలు కూడా ఎంతవరకు నిజమన్నది ఇంకా తేలలేదు. ఎగిరే పళ్ళాలు, గ్రహాంతరవాసులు, దెయ్యాలు, అదృశ్యాలు, అతీంద్రియ శక్తులు, పరికరాలు పనిచేయకపోవడం ఇవన్నీ మిస్టరీగానే ఉన్నాయి. అడవిలోకి వెళ్లి వచ్చిన వాళ్ళంతా తాము చెప్పేది నిజమే అంటుంటారు. కానీ వాటిని నమ్మే పరిస్థితి ఉండదు. మరి హోయా బాసియు మిస్టరీగానే ఉండిపోవాల్సిందేనా? అందరూ అబద్ధాలే చెబుతున్నారా? ఏ విషయమైనా ఆధారాలు ఉంటేనే నమ్మడం సైంటిస్టులకు అలవాటు. మరి ఈ అడవి విషయంలో వాళ్ళు ఏం చెప్పారన్నది ఆసక్తికరం. 50 ఏళ్లుగా జరుగుతున్న పరిశోధనల ప్రకారం ఈ అడవిలోకి వెళ్లాలనుకునే వాళ్ళు ముందుగానే దీని చరిత్ర మొత్తం తెలుసుకుంటారు. ఫలితంగా వెళ్లకముందే ఒక రకమైన టెన్షన్ మనసులో మొదలవుతుంది. ఇక లోపలికి వెళ్ళాక ఏ అలికిడో, గాలి శబ్దమో వినిపించినా అదేదో దెయ్యమే అని భావిస్తున్నారు. కొత్త ప్రదేశం కావడం, అందులోనూ అడవిలోకి వెళ్లడం వల్ల ఒక రకమైన ఒంటరితనం ఫీల్ కలుగుతుందన్నది వాళ్ళ మాట. జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, హంగేరీ వంటి దేశాల నుంచి చాలామంది పరిశోధకులు ఈ అడవిపై దృష్టి సారించారు. వింత వింత ఆకారాల ఫోటోలు తీశారు. ఎగిరే పళ్ళాల వంటివి యుఎఫ్ఓలను చిత్రీకరించారు. అయితే అవేవీ నిజ నిర్ధారణ పరీక్షల ముందు నిలబడలేకపోయాయి. ఏమీ లేకపోయినా ఉన్నట్లుగా భావిస్తూ ఫోటోలు తీశారని, మేఘాలనే ఎగిరే పళ్ళాలుగా భావించారని కొట్టి పారేసిన వాళ్ళున్నారు.
అయితే బీబీసీ లాంటి సంస్థలు కూడా ఈ అడవిని హంటింగ్ ఫారెస్ట్ అని చెప్పడం విశేషం. అందుకే ఇది ఇప్పటికీ ప్రపంచ టూరిస్టుల్ని ఆకర్షిస్తోంది. ఫారెస్ట్ చుట్టూ అల్లుకున్న కథల్లో చాలా వరకు నమ్మదగినవి కావు. అంత చిన్న అడవిలో 5 ఏళ్ల పాప తప్పిపోయి 5 ఏళ్ల తర్వాత దొరకడం అన్నది వాస్తవ విరుద్ధం. పైగా చిన్నారి మిస్ అయినప్పుడు ఎలా ఉందో 5 ఏళ్ల తర్వాత కూడా అలాగే ఉండడం ఎలా సాధ్యం అన్న ప్రశ్నకు సమాధానం లేదు. పాప పేరు గాని ఆమె తల్లిదండ్రుల వివరాలు గాని చరిత్ర పుటల్లో లేవు. కొందరు చెబుతున్నట్లు గొర్రెల కాపరి మిస్ అయ్యాడంటే ఓ అర్థం ఉంది. అతనితో పాటు 200 గొర్రెలు కూడా ఎలా మాయమవుతాయి? ఇది కూడా వాస్తవ విరుద్ధమే. అడవిలోకి వెళ్ళగానే అదృశ్యమవుతారన్న దానికి కూడా ఆధారాలు లేవు. అలా మిస్ అయిన ఏ వ్యక్తి గురించి రొమేనియా న్యూస్ పేపర్లలో ఎప్పుడూ ఒక్క వార్త రాలేదు. గుండ్రటి మైదానంలో మొక్కలు పెరగవన్నది స్థానికుల మాట. నిజానికి అక్కడ గడ్డి మొక్కలు పెరుగుతున్నాయి. అంటే అదో మైదానమే తప్ప చెట్లు పెరగవన్న మాట నిజం కాదు. అక్కడ ఎగిరే పళ్ళెం వచ్చి వాలిందనడానికి ఆధారాలు లేవు. ఖచ్చితమైన డేట్ కూడా లేదు. మైదానంలో అధిక అయస్కాంత క్షేత్రాల ప్రభావంతో పాటు ఎక్కువ రేడియేషన్ ఉందనడానికి కూడా ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు లేవు. సాధారణంగా మనందరికీ సెన్సేషన్ అంటే ఇష్టం ఉంటుంది. ఏదైనా రొటీన్కు భిన్నంగా ఉందంటే ఆసక్తి చూపిస్తాం. ఈ అడవిలోకి వెళ్ళే వాళ్ళు కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోరుకుంటారు. అనూహ్యమైనది ఏదైనా జరగాలని అనుకుంటారు. ఎందుకంటే ఆ థ్రిల్ కోసమే వాళ్ళు లోపలికి వెళ్తారు. అక్కడ ఏమీ జరగకపోతే కిక్కే ఉండదనుకునే వాళ్ళు ఏదో ఒకటి జరిగినట్లుగా భావించుకుంటూ వెనక్కి తిరిగొస్తున్నారు. అందువల్లే వాళ్ళ మాటలకు తగిన ఆధారాలు దొరకట్లేదన్న వాదన వినిపిస్తోంది. అయితే ప్రాణాలతో బయటపడడమే కష్టమనుకుంటే ఇక ఆధారాలు సేకరించడం ఎలా కుదురుతుందని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. ఇక ఎగిరే పల్లెల విషయానికి వస్తే అవి కూడా ఊహలే అనడానికి ఓ కారణం ఉంది. అడవికి 10 కిలోమీటర్ల దూరంలో క్లజ్ నపోకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. సహజంగా రాత్రివేళ వెళ్లే విమానాలకు లైట్లు వెలుగుతూ ఉంటాయి. వాటిని చూసి అక్కడి జనం ఎగిరే పల్లెలుగా భావిస్తూ ఉండొచ్చంటున్నారు సైంటిస్టులు. అడవిపై జరిగే నెగిటివ్ ప్రచారమే ప్రభుత్వానికి కలిసొస్తోంది. దేశ విదేశీ పర్యాటకులు తరలి వస్తున్నారు. అడవితో పాటు రొమేనియాలోని ఇతర టూరిస్ట్ స్పాట్లను కూడా చుట్టేస్తున్నారు. జనంలో ఉన్న భయాల్ని పోగొట్టడానికి రొమేనియా ప్రభుత్వం ఈ అడవి చుట్టుపక్కల స్పోర్ట్స్ను అభివృద్ధి చేస్తుంది. ఆ మధ్య ఓ బైకింగ్ పార్క్ను ఏర్పాటు చేసింది. దీంతో పాటు రైడింగ్, గోల్ఫ్, పెయింట్ బాల్, ఎయిర్ సాఫ్ట్, ఆర్చరీ వంటి క్రీడా సౌకర్యాలు కల్పిస్తుంది. ఎన్ని చేసినా ఆన్సర్ లేని ప్రశ్నలు, కలవరపెట్టే భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. భయం అంటువ్యాధి లాంటిది. ఒకరికి ఉంటే మిగతా వాళ్ళకు వస్తుంది. హోయా బాసియో విషయంలో అదే జరుగుతుంది. ధైర్యవంతులు కూడా అడవిలోకి వెళ్ళగానే టెన్షన్ పడిపోతున్నారు. మరి నిజంగానే ఆ అడవిలో సంథింగ్ ఉందా అంటే అవునని గాని కాదని గాని చెప్పలేం. ఏదైనా కళ్ళతో చూస్తే తప్ప నమ్మం. కాబట్టి ఎవరికి వాళ్ళం స్వయంగా వెళ్ళి తెలుసుకోవడం బెటర్ ఆప్షన్. సో ఇది ఫ్రెండ్స్, ఈ హోయా బాసియో ఫారెస్ట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.